చూసారా, నేను గ్యాస్ సిలిండర్ మీద సిలిండర్ మార్చినప్పుడు డేట్ వేస్తాను. ఫస్ట్ టైము 2025 వేసానండి. ఈ గ్యాస్ సిలిండర్ అయిపోయింది. నాకు ఇలా నెల 15 రోజులు, నెల 20 రోజులు వస్తూ ఉంటుంది. సిలిండరు మార్చాల్సి వచ్చినా ఉంటే 2-3 రోజులు ముందే మనకు తెలిసిపోతుందండి. నెల 20 రోజులు అలా వస్తూ ఉంటుంది. సరే అండి, ఈరోజు అయిపోయింది. పొద్దుటే సిలిండర్ మార్చాను. రాగి ఇడ్లీ వేసానండి. ఇప్పుడు ఇదండి మనకి హెల్త్కి ఉసిరికాయ, కరివేపాకు, అల్లం మిక్సీ పట్టేసి మజ్జిగ కలుపుకొని తాగేస్తున్నా. చలికాలం కదండి, మజ్జిగ తాగాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. టీ తాగాలనిపిస్తుంది. సరే, మనకు జుట్టు ఊడిపోతుంది, ఇమ్యూనిటీ అదే జలుబులు అవి రాకుండా ఉసిరికాయ రోజు వాడితే మంచిదని నిన్న నుంచి పట్టుబట్టి తాగుతున్నా. దీన్ని మీరు ఇలాగే మిక్సీ పట్టి ఉట్టి నీళ్ళలో తాగారనుకోండి, హాఫ్ అన్ అవర్లో వాంతి వస్తుంది, లేకపోతే మోషన్ అయిపోతుంది. దానికోసం మీరు మజ్జిగ కలుపుకొని తాగితే మీరు తాగిన దానికి ఉపయోగం అండి. అలా డైరెక్ట్గా తాగారంటే వాంతి మోషన్ ఏదన్నా. నాకు ఒకదానికేమో అనుకున్నా 2-3 సార్లు ఇలా జరిగింది. మా అమ్మాయి కూడా ఉంది, ఒక ఇట్లా ఇది సపరేట్గా ఉట్టి నీళ్ళతో తాగితే వాంతి వచ్చేస్తుంది అండి. దానికి రెమెడీ ఏంటంటే మజ్జిగలో కలుపుకొని తాగితే మీకు ఉసిరికాయ, అల్లం బెనిఫిట్స్, కరివేపాకు జుట్టు ఊడకుండా మంచిగా పనికొస్తుందండి. సరే, ముందు ఈ డ్రింకులన్నీ తాగేసి ఒక 8:30కి 9కి టీ తాగొచ్చులే అనుకున్నాను. మెయిన్ అండి, అలా లెమన్ రైస్ చేశాను. లెమన్ రైస్ అంటే అన్నం పిల్లలు ఉన్నారంటే కొంచెం అన్నం గుప్పుడు వేస్తామండి. వాళ్ళు నైటు 12-1 గంటకి ఫోన్లో చూసి అన్నం మామిడికాయ పచ్చడి వేసి నెయ్యేసి అన్నం తినిపిస్తామంటారు మా పిల్లలు, మనోళ్ళు. సరే అని కొంచెం గుప్పుడు అన్నం వేస్తాను. అన్నం మిగిలిపోయింది, దాన్ని లెమన్ రైస్గా చేస్తాను. రాగి ఇడ్లీ వేసాను. ఇదిగోండి, పిండి అయిపోయింది. ఈ ఊరు నుంచి వచ్చిన పప్పు కడిగేసాను. పొద్దుట నైటే నానబోస్తాను ఇడ్లీ బియ్యము. 4 ఇడ్లీ బియ్యం అంటే ఒక మినపప్పు అలా వేస్తూ ఉంటారండి. కొంచెం 2 స్పూన్లు మెంతులు కూడా నానబెట్టాను. మీరు నైట్ నానబెట్టుకుంటూ వల్ల పొద్దుటే మీరు వంట చేసుకున్నప్పుడే గ్రైండ్ వేసేసుకోవచ్చు. లేదంటే దానికోసం సపరేట్గా ఈవినింగ్ 1 అవర్ స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఒక సైడ్ నేను గ్రైండ్ వేసి ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటాను. దాని పాటుకు అది రూపు ఒక 20 మినిట్స్ ఇది వేస్తానండి. తీసేసి అది వేసేసి ఒక హాఫ్ అన్ అవర్లో పిండి డబ్బాలకు ఎత్తేసి రోల్ కడిగేయడమా, ఇదే అండి పని. ఈరోజు మనకి ముందు హెల్త్ డ్రింక్ మెయిన్ అండి. హెల్త్ బాగుంటారండి, మనం బాగుంటుంది, ఇంట్లో అందరూ బాగుంటారు. ఇలాంటి అశ్రద్ధ చేయకూడదండి. అన్నీ ఉంటాయి చేసుకోవడానికి. బద్దకం అంటే ఏం లేదండి, వాళ్ళ కోసం ఏం కావాలి, వీళ్ళ కోసం ఏం కావాలి పరుగులు పెట్టి మన కోసం ఏం కావాలో చూసుకోము. ముందు మనం హెల్త్ చూసుకోవాలండి. చక్కగా జలుబులు అవి రాకుండా ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఉసిరికాయలో ఉన్న బెనిఫిట్స్ అన్ని డాక్టర్లు చెప్తారండి. ఆయుర్వేదం, ఇంగ్లీషు డాక్టర్లు కూడా ఉసిరికాయను వాడని చెప్తారు. ఇదండి, ఇది మజ్జిగలో కలుపుకుని తాగటానికి నేను తేనె, అల్లం కొంచెం ముక్కేస్తాను. ఈ 2 ఉసిరికాయలు, కరివేపాకు, కొంచెం జీలకర్ర, ఉప్పు కూడా వేస్తానండి. నాకు నిమ్మకాయ పచ్చడికి ఊరబెట్టిన లెమన్ ముక్కలు కూడా ఉన్నాయి, ఉప్పులో ఊరింది, అది ఒకటి వేస్తాను ఫ్లేవర్కి. బాగుంటుంది, తాగితే కమ్మగా ఉంటుంది మజ్జిగ. ఈ చలికాలం కొంచెం ఇబ్బంది అండి. మామూలుగా సమ్మర్లో అయితే బాగా తాగొచ్చు. చలికాలం చల్లగా ఉంటుంది అండి. మజ్జిగ తాగాలంటే పొద్దుటే ఏదైనా వేడివేడిగా టీయో కాఫీయో తాగాలనిపిస్తుంది. కానీ మనసుని కంట్రోల్ చేసుకుని నేను ఇది తాగుతున్నా. మీరు కూడా ట్రై చేయండి. ఈ న్యూ ఇయర్లో నేను వచ్చి అన్ని రకాల పప్పులు, పుచ్చపప్పు, ఇదండి సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ అన్నీ వేయించి పొడి చేసి ఒక డబ్బాలో పెట్టుకున్నా. అది నైటు కొంచెం ఊరబెట్టుకున్నాను అండి, 2-3 స్పూన్లు. అది ఒక 9-10 గంటలకి తాగుతా. ఏంటంటే అండి, మనకి ఇమ్యూనిటీ అన్నీ తగ్గుతున్నాయి, జుట్టు ఊడిపోతుంది. మెయిన్ జుట్టు పలసపడిపోతుంది. ఆ గింజలన్నీ ఉంటాయి కానీ ఏంటో టైం అశ్రద్ధ చేయడం. రాత్రి బాగా ఊరబెట్టేసాను. ఇప్పుడు ఇదే అండి, ఈ జ్యూస్ తాగిన కొంతసేపు టీ తాగుతాను. ఆ తర్వాత మధ్యలో భోజనానికి ముందు ఎప్పుడో తాగేస్తా. పప్పులన్నీ నానబెట్టాను కదా, అది మిక్సీ కొట్టుకుని ఖర్జూర పండు, లేదంటే ఇంట్లో అంజూరాలు ఉన్నాయి, అదో లేదా ఏదైనా వేసుకుని దానికి ఫ్రూట్ యాడ్ చేసుకుని
ఒక జ్యూస్ తాగుతానండి. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. మన హెల్త్ మీద మనకి దృష్టి ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.